ఏపీ సర్కారోళ్ళు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు రువ్వడిగా ముంగటికి పోతుర్రు. ఓ దిక్కు సీఎం సారు, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం సారు, మంత్రులు ఎమ్మెల్యేలు డ్యూటీ గట్టిగా చేస్తుర్రు. పబ్లిక్లో తిరుక్కుంటా పతారా పెంచుకుంటుర్రు. వారానికో కొత్త ముచ్చట చెప్పుకుంటా అందరినీ దిల్కుష్ చేస్తుర్రు. అంత మంచిగానే ఉన్నది కానీ పాత సర్కారోళ్ళు ఎటు పోయిర్రబ్బా, ఎవ్వలేమంటలేరు అని పబ్లిక్ అంతా అనుకుంటున్న యాళ్ళకే ఇక బయటకు వచ్చిండు సారు. చూడుర్రు ఏమన్నాడు. ఆయాల అసెంబ్లీలో ప్రమాణం చేసిపోయిండంటే సారు మళ్ళా కాని రాకపోయే కదా అనుకున్నారట చాలా మంది. పులివెందులకు పోయినా పెద్దగా ముచ్చట్లు ఏం చెప్పకపోయే, అట్నుంచి అటే బెంగళూరుకు పోయే. అయ్యో సారేమాయే ఏమాయే అనుకుంటుంటేనే నెల్లూరుకు వచ్చిండు మాజీ సీఎం జగన్ సారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలక్షన్ల టైంలో లొల్లులు చేసిండని పట్టుకపోయి లోపటేసిండ్రు కదా, ఆయనను బలకరియనికే నెల్లూరు జిల్లా జైలుకు పోయిండు సారు. ఇక సారు వస్తున్నాడని ముందుగానే ప్యాన్ పార్టీ లీడర్లు కార్యకర్తలు అందరూ జైలు కాడికి పోయిండ్రు. లొల్లులు కాకుండా పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. వచ్చుడొచ్చుడే చక్కగా లోపలికి పోయి పిన్నెల్లిని బలకరించి బయటకు వచ్చిండు. ఇక చూడర్రు ఏమన్నాడో. ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. మనసులో పెట్టుకొని చేస్తాను అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు మళ్ళోసారి ఎలక్షన్ల ఫలితాల గురించి మాట్లాడిండు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. గిట్లా కొత్త సర్కారోళ్లను గట్టిగానే సాపించిండు మాజీ ముఖ్యమంత్రి. ఇక వెనకపోంటి మాజీ మంత్రులు అంబటి సారు, అనిల్ కుమార్ యాదవ్ నిలబడ్డారు. చెప్పే ముచ్చట్లు చెప్పి ఎవ్వలేం అడగక ముందే సీదా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు జగన్ సారు. ఇంకో దిక్కు ఎలక్షన్ల టైంలో లొల్లులు చేసి కేసులలో ఇరికి లోపలికి పోతే అందులో సర్కారోళ్ళు చేసింది ఏమున్నది అన్నట్టు మాట్లాడుతున్నారు కూటమి లీడర్లు. ఎలక్షన్ రోజు ఆ బూత్లోకి ప్రవేశించడం, అక్కడ ఈవీఎం పగలగొట్టడం సీసీ ఫుటేజీల్లో ఎక్కడ చూసినా నిక్షిప్తమై ఉంది, అందరూ కూడా చూసాము. అలాంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడం, అక్కడికి పోవడం అంతటితో వదిలేయాలి. అంతేగాని అక్కడ నువ్వు అమ్మఒడి గురించో ఇంకో విషయం గురించో మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటై 21 రోజులైంది. అంతలోనే ఏదో కార్యక్రమాలు చేయలేదనో ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందనో నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. కేసులు పెడతారు అని వాళ్ళంటే మీరంతటా మీరు కేసులు అల్లిరికి వేరోళ్ళనంటే ఏమొస్తుంది అన్నట్టు మాట్లాడుతుండ్రు సర్కారు వాళ్ళు. మరి ఇక ముచ్చట ఇక్కడితోనే ఒడుస్తుందో లేకపోతే రగిలి పొగలు వెళ్తాయో చూసుకుంటూ పోవాలి.